గేమ్ చంద్ర సినిమా చూడడం జరిగింది. నాకైతే బాగుంది సినిమా. ఎందుకంటే నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను, రామ్ చరణ్ అభిమాని అయితే కాదు, ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. నాకు సినిమా బాగుంది. ఏ విధంగా బాగుందంటే శంకర్ గారు మార్క్ 100% కనపడుతుంది. టెక్నాలజీని వాడుకోవడంలో శంకర్ మించిన అయితే ఎవరు లేడు. చాలా అద్భుతమైన సన్నివేశాలు ఇచ్చాడు. ఒక మెసేజ్ ఓరియంట్ సినిమా. ఇదేదో దొంగతనాలు చేసేదో, దుక్కలు నరికేదో, జనసేన దొంగతనాలు చేసేదో ఈ టైప్ కాదు. మంచి ఓరియంట్ సినిమా, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అంటారు సినిమా అలాగుందో ఎవరు మాట నమ్మొద్దు. 100% సినిమాకి న్యాయం జరిగింది. రామ్ చరణ్ గారు అయితే ప్రాణం పెట్టారు యాక్టింగ్ పరంగా. ఎస్ఎస్ సూర్య గారికి అయితే హ్యాండ్సప్ చెప్పొచ్చు. ఈక్వల్ గా దెబ్బలాడాడు రామ్ చరణ్ గారితో. ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో దానికి భిన్నంగా సినిమా జీవించారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఒక మదర్ సెంటిమెంట్, ఒక క్లాసికల్ గా తీసుకెళ్ళాడు కాబట్టి అది కూడా అద్భుతంగా ఆకట్టుకుందాం. ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా. ఈ సంక్రాంతి తరుణంలో అందరూ చూడదగ్గ సినిమా గేమ్ చంద్ర. ఎక్కడ కూడా సినిమా మిస్యూజ్ అనేది లేదు. చాలా గొప్పగా ఆకట్టుకుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 2.5 నుంచి 3 వరకే వచ్చే సినిమా. ఎక్స్ట్రాడినరీ మూవీ. సాంగ్స్ అయితే ఇచ్చాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పాల్సిన చిచ్చి పడేయడు. రామ్ చరణ్ గారు ఎంట్రన్స్ సీన్, ఇంటర్వ్యూ బ్యాంక్ అయితే వేరే లెవెల్. చాలా అద్భుతంగా ఉంది. లేదు, ఎందుకంటే ఆ సినిమాకి ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. అంటే ఈ సినిమా 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో అదే సినిమా తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఇలా చేయకూడదు, మారాల ప్రభుత్వం మారదు, ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి ఎటువంటి డోకా లేదు. ఈజీగా ఫస్ట్ డే కలెక్షన్ 120 crores అయితే కొట్టుకుపోతుందని చెప్పేసి నేను అనుకుంటాను. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై చరణ్ అన్న. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్ గా రెండు మిక్స్ చేయకూడదు, కానీ రెండు మిక్స్ చేశారు. సో అలా చూసుకుంటే వన్ టైం సినిమా నుంచి అదే పొలిటికల్ డ్రామా ఉంది. పొలిటికల్ డ్రామా లవర్స్ వచ్చి చూడొచ్చు. అట్ ది సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదొక్కటి కొంచెం ఆఫ్ స్పేస్ అవుతాయి అంతే తప్పితే పొలిటికల్ డ్రామా లాగా ఇట్స్ గుడ్ మూవీ. సాంగ్స్ లో ఒకటి ఇప్పుడు దాకా రిలీజ్ చేయని సాంగ్ ఒకటి ఉంది. అది సినిమా సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఆ సాంగ్ బాగుంది అన్ని సాంగ్స్ కన్నా. సైడ్ సత్తే అక్కడైతే అవుతుంది, ఇక్కడ అలాగే అవుతుంది అన్న. ఇక్కడ చేస్తాను సైడ్ 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 సత్తే, సైడ్ 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 సత్తే. సినిమా ఎలా ఉంది అనకండి అన్న, ఎంత బాగుందని అడగండి అన్న. ఎన్ని స్టార్లు ఉంటే అన్ని స్టార్లకి ఇచ్చుకోవచ్చు. ఆకాశాలు ఎన్ని స్టార్లు ఉంటాయి ఆ స్టార్లు అన్ని రామ్ చరణ్ గారికి ఇవ్వాలన్న. శంకర్ గారు ఆ స్టార్లు తెచ్చిపెట్టింది శంకర్ గారే కదా. స్టోరీ అంత బాగుందా? స్టోరీ కాదన్న, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్ కూడా బాగుంది అన్న. ఇందులో నయన ఆ సాంగ్ ఒకటే వేయలేదు. అది కొంచెం అది ఎందుకో ఆ ఒక్క సాంగ్ హైలైట్ అన్న. మామూలుగా అయితే నేను ఆడియో విన్నా కాబట్టి. డబుల్ రోల్ బాగుంది. ఆల్రెడీ పెద్ద రోల్ మీరు ఆల్రెడీ రంగస్థలంలో చూసారు కదా, దాన్ని కొంచెం ఎక్కువ చేసి చూపించారు. ఇందులో ఆయన కొంచెం నత్తి స్కామర్ ని యాడ్ చేశారు అంతే. అదే క్యారెక్టర్ ని హైలైట్ ఏంటంటే అదే అన్న, మన ఎలక్షన్ కమిషన్ అన్న. ఎలక్షన్ కమిషన్ లో ఆయన ఓ రేంజ్ లో చేస్తాడన్న. ఒక ఎలక్షన్ ఆఫీసర్ అంత పర్ఫెక్ట్ గా ఉంటే సిస్టమ్, దేశం ఎంత క్లీన్ గా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తాడు. ఎలక్షన్ కమిషనర్ 100% ఎలక్షన్ కమిషనర్. ఎంత నిద్రలో లేపని అడిగినా అదే చెప్తాను. ఎందుకంటే 100% అన్న. 2025 ఇదే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అడ్వాన్స్ హ్యాపీ పొంగల్, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, 2025 క్రిస్మస్ కూడా ఇదే హైలైట్ మూవీ అన్న. సినిమా చెప్పాలంటే యావరేజ్ మూవీ అన్న. చాలా డిసప్పాయింట్ అయ్యింది. గేమ్ చేంజర్ అనుకుంటే మూవీ చేంజ్ అవుతుంది అనుకున్నాం, కానీ మన మైండ్ చేంజ్ అయింది మూవీలో. యాక్చువల్లీ శంకర్ అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే. హై బడ్జెట్ మూవీ, చాలా కలెక్షన్స్ అవుతాయి, డిఫరెంట్ స్టోరీతో వస్తారు అనుకున్నా. బట్ సేమ్ అదే కాన్సెప్ట్. శంకర్ ఆల్వేస్ ఆ కరప్షన్ పైన అలాగే వస్తాడు కదా. ఈ మూవీ అలానే అనిపించింది, ఏమంత డిఫరెన్స్ లేదు. యాక్చువల్లీ పాత శంకర్ ఈ మూవీస్ ఇలా తీస్తుండే ఎందుకు అనిపిస్తుంది ఒక్కోసారి చెప్పాలంటే. అసలు చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే, చాలా డిసప్పాయింట్ అయిపోయింది మూవీ చెప్పాలంటే. ఇప్పుడు వచ్చే 2 మూవీస్లలో 100% బాలకృష్ణ మూవీ టాప్ ఉంటుంది. ట్రైలర్ చూస్తే చెప్పొచ్చు. ఆ ట్రైలర్ ని మనము ఏంటంటే, నేను మూవీ లవర్ని, సో ఒక ట్రైలర్ చూస్తే మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, యావరేజ్ ఉంటుంది అని చెప్పగలుగుతా. నేను ఈ మూవీస్ చూడకముందే ట్రైలర్ చూస్తే చెప్తున్నా, బాలకృష్ణ మూవీ తెలివి టాప్ 100%. అదే ఫస్ట్ ఉంటది. సెకండ్ ప్లేస్ సంక్రాంతి వస్తుంది. థర్డ్ వచ్చేసి ఇది. చాలా ఉన్నాయి మైనస్ పాయింట్స్ చెప్పాలంటే. ప్లస్ పాయింట్స్ అంటే ఓన్లీ 1 or 2. ఓన్లీ రామ్ చరణ్ ప్లస్ యాక్టింగ్, ఈ 2 ప్లస్. రిమైనింగ్ ఆల్ మైనస్. ఎస్జే సూర్యాని యాక్చువల్లీ ఇంకా బాగా వాడొచ్చు. ఇచ్చాడు, లెందీ క్యారెక్టర్ ఉంది, బాగుంది, కానీ ఆయనని కొంచెం కమెడియన్ లాగా ఇచ్చేసిండు చెప్పాలంటే. ఆయన వేరియేషన్స్ చాలా బాగుంటాయి.
నేను యూటిలైజ్ చేయలేడు ఎక్కువ చెప్పాలి. ఇంకోటి బ్రహ్మానందం ఒక్క చిన్న కామెడీ ఒక్కటే బిట్ ఇచ్చిండు, ఇంకా యూజ్ చేసాడు. ఇంకా మూవీలో ల్యాకింగ్ ఏంటంటే కామెడీ లేకుండా అంత 3 hours నియర్లీ మూవీ డ్రాగ్ అయిపోయింది అనమాట. దానివల్ల అయితే బోర్ అయిపోతారు. అండ్ రొటీన్ మనము ప్రతి ఒక్క సీన్ ప్రిడిక్ట్ చేయొచ్చు, అరే నెక్స్ట్ ఇది అవుతుంది అది అవుతుంది. అసలు మూవీ గేమ్ చేంజర్ అంటే ప్రిడిక్ట్ చేయకుండా ఉండాల్సిందే, కానీ ప్రిడిక్ట్ చేసేటట్టు ఉంది. అన్ప్రిడిక్టబుల్ కానీ ప్రిడిక్ట్ చేసేటాకు ఉంది. ఏమంతా నాకు అంత డిఫరెన్స్ అనిపించలేదు, ఎందుకంటే లాట్ ఆఫ్ మూవీస్ చూస్తూనే ఉంటాం కదా, ఏదో ఒక మూవీకి సీక్వెల్ గా ఉంటుంది, కొంచెం అక్కడిక్కడ ఇది మ్యాచ్ అవుతుంది కదా. సో నాకైతే ఎక్కువ డిఫరెన్స్ అనిపించలేదు. దిల్ రాజ్ ఎందుకంటే ప్రొడ్యూసర్ కదా, ఆయనదే ఎక్కువ ఇది ఉండే. రాదండి, అడవర్ రాదు. ఎందుకంటే మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, బట్ మూవీలో దమ్ లేదు, స్టోరీలో దమ్ లేనప్పుడు ఎంతవరకు వెళ్తుంది, అది చాలా కష్టం. ఏపీ పాలిటిక్స్ కి లింక్ ఉంది అంటే చూపించిందంటే ఏపీ అన్నట్టే చూపించిండు, కానీ అంత పెద్ద ఒక్కొక్క పొలిటీషియన్ అంత పెద్దగా పాయింట్ అవుట్ లాగా ఏం లేదు. అంత నేచురల్ గా ఏమంటారు నార్మల్ గానే తీశాడు, ఎవరిని పాయింట్ అవుట్ చేస్తున్నట్లేదు. లేదు అప్డేట్ అయ్యింది, లేదు అంత అప్డేటెడ్ గా అంటే లేటెస్ట్ లాగా లేదు చెప్పాలంటే. మీరు అన్నట్టు మేబీ 4 years బ్యాక్ అన్నారు, అవుట్డేటెడ్ గా అనిపించింది కాన్సెప్ట్. ఇప్పుడు యాక్సెప్ట్ చేసేటట్టు లేరు మూవీ. నేను చెప్తున్నా కదా, ఇంకో 1 week లో చాలా డౌన్ అయిపోతుంది. వేరే 2 వస్తున్నాయి కదా ఇమీడియట్లీ. కమర్షియల్ అస్సలు కాదు, రాదు. బూమ్రాంగ్ పక్క అంత అప్డేట్ ఏం కాలేదు, సేమ్ మళ్ళీ బ్యాకే ఆల్మోస్ట్ లింక్స్. అవును, లేదు పాలిటిక్స్ అనేది వాళ్ళు తీసే స్టోరీని బట్టి ఉంటుందండి. పాలిటిక్స్ మనం ఎలా చెప్పగలుగుతాం అని చెప్పండి. యా లేదు కరెక్ట్ ఏమో, సేమ్ స్టోరీ అండి, కాపీ పేస్ట్ స్టోరీ అంతా. అంటే అన్ని కలుపుకొని మనం ఒక కంటెంట్ గా ఎలా తీయాలో తీసాలి అనమాట. ఆయన అనుకున్న మూవీ అయితే కాదు. ఈ సినిమా వస్తే అట్లా అనిపించదు కాదు. సునీల్ యా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ పెట్టారు సునీల్. బ్రహ్మానందం విత్ ఇన్ 1 minute కూడా లేదండి, 1 minute కూడా లేడు. లేదండి నాకు తెలిసే లేదండి, నేను చూసాను అన్న. ఇప్పుడు ఫ్యాన్స్ పరంగా నేను చెప్పట్లేదు, జెన్యూనిటీ పరంగా చెప్తున్నా. నేను అందరికి ఫ్యాన్స్, సినిమా కరెక్ట్ గా తీసుకున్నా, అందరికీ ఫ్యాన్స్. లేదండి 3.5 పడితే కనుక మంచి స్ట్రాంగ్ స్టోరీ పడితే కనుక డెఫినెట్ గా మీరు అన్నట్టు ఆయన రికార్డ్స్ బ్రేక్ చేసేస్తారు. సారీ హీరోయిన్స్ వాట్ ఎవర్ వాళ్ళ క్యారెక్టర్ పరంగా ఎంతైతే స్టోరీ ఉందో లైక్ అంటే ఒక కంప్లీట్ కంటెంట్ ఓరియంటెడ్ అనే అనలేము. అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది, ఎందుకంటే స్టోరీలో తను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. సో కీరా అద్వానీ లైక్ ఐ మీన్ ఆఫ్ కోర్స్ లైక్ కొంచెం లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ కానీ గ్లామర్ రోల్ కానీ ఉంటుంది. బట్ అంజలి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అప్పన్న వైఫ్ గా లైక్ కంప్లీట్ గా తను ఒక స్టోరీలో ఉంటూ లైక్ అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ తో ప్లే చేశారు అంజలి. లేదు అట్లా అయితే ఏం అనిపించలేదు. అంటే మనం చూసే పర్స్పెక్టివ్ బట్టి ఉంటది, కానీ ఇప్పుడు కంప్లీట్ జగన్ గారిని అన్నట్టుగా అయితే అట్లా ఏం అనిపించలేదు. సో ఒక నార్మల్ మూవీ అంతే, ఏదో ఏపీ పాలిటిక్స్ మీద కానీ జగన్ గారి మీద ట్రోల్ చేసినట్టుగా నాకైతే అట్లా ఏం అనిపించలేదు. సో కలెక్షన్స్ అంటే డిపెండ్స్ ఆన్ ది టాక్. ఆబ్వియస్లీ ఇప్పుడు అంటే మూవీ ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకి ఉంటది. సో ఆబ్వియస్లీ యావరేజ్ లో అని నేనైతే ఫీల్ అవుతున్నా. సో కలెక్షన్స్ వైజ్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చేమో, దాని మీద పడుతుంది ఆబ్వియస్లీ. సో యా కొంచెం అంటే ఎంత అని చెప్పలేను, బట్ సో సినిమా అంటే ఇక కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇప్పుడు నేను కూడా రామ్ చరణ్ ఫ్యాన్, లైక్ ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వస్తాము. సో జెన్యున్ గా చెప్పాలంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం రీచ్ అవ్వలేదని చెప్పాలి. సో కొంచెం దాని పరంగా అయితే ఎక్స్పెక్టేషన్స్ వైజ్ కొంచెం కొంచెం నార్మల్ గా ఫిలిం వైజ్ చూసారు. మ్యూజిక్ లైక్ కొంచెం సాంగ్స్ వైజ్ ఆల్రెడీ విన్నాం మనం, కొన్ని 1-2 సాంగ్స్ క్యాచీగానే ఉన్నాయి. కాకపోతే కొరియోగ్రఫీ అక్కడక్కడ స్టెప్స్ బాగున్నాయి, బట్ అక్కడక్కడ కొంచెం ఆ క్లమ్సీనెస్ కనిపించింది. లైక్ అంటే నాట్ టు కమెంట్, అంటే అంత పెద్ద అట్లా కమెంట్ చేయడానికి కాదు కానీ, బట్ కొంచెం క్లమ్సీగా అట్లా అని అనిపించింది. లైక్ ఎందుకంటే లైక్ ఇదివరకు ఇప్పుడు మనము శంకర్ గారి మూవీస్ చూసాం, శివాజీలో కొంచెం హై స్టాండర్డ్ కొంచెం అక్కడక్కడ ఎక్కువ ఉంటాయి. సో అట్లా అయితే ఉన్నది, ఆ గ్రాండ్ లుక్ అయితే ఉన్నది సాంగ్స్ లో కానీ, బట్ కొంచెం అక్కడక్కడ కొంచెం క్లమ్సీనెస్ కనిపించింది కానీ, బట్ ఓవరాల్ ఓకే రామ్ చరణ్ గారు ఆయన ఇచ్చిన బట్ ఆయన చేశారు.
ఒక్క ముక్కలా అంటే లైక్ అంటే ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళకు ఉంటది, అన్ప్రెడిక్టబుల్ అని చెప్పాలి అంతే. దేవుడి దర్శనం చేయకుండా సినిమాకి వచ్చామని బాధపడ్డా, సినిమా చూశాక హ్యాపీ ఫీల్ అయ్యా. మీకు ఏం నచ్చింది సినిమాలో? అవన్నీ వద్దు, జనరల్ సినిమా ఇది ఎంటర్టైన్మెంట్, అట్టగే తీసుకోవాలి.